మనం చేసిన తప్పుని ఏదో రకంగా ఒప్పనిపించుకోవాలి, లేకపోతే రాజకీయాల్లో భూస్థాపితం అయిపోతాం అనే ఆలోచనతో పశ్చాత్తపడాల్సింది పోయి, అయ్యో తప్పు చేశాం, ఇది దేవుడికి సంబంధించింది, ఏదో పొరపాటున తప్పు జరిగింది అని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాల్సింది పోయి, ఈరోజు సరే చీకట్లోనో లేకపోతే ముసుగేసుకునో దేవుడికి ఏదో మొక్కుకుని అపచారం జరిగింది స్వామి అని మొక్కుకుందామని ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ఆయన తప్పుని ఒప్పు చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక సున్నితమైన అంశాన్నే ఎజెండాగా తీసుకుని సంక్షేమాన్ని గాలికొదిలి, అభివృద్ధిని గాలికొదిలి, సంపద సృష్టిని గాలికొదిలి, క్యాబినెట్ మొత్తం రోజు ఇదే దాని మీద ఏ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని మనం నిరూపించాలి,